ప్రభువు స్తోత్రాలు. దేవుని కృపను బట్టి మరి ఒక పర్యాయము మిమ్మల్ని దేవుని వాక్యము ద్వారా సంధించేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. Whoever comes to me, I will never drive away. जो कोई मेरे पास आएगा उसे मैं कभी ना निकालूंगा. ప్రియులారా, దేవుడు తన యొద్దకు వచ్చు వారిని తోసివేసేవాడు కాదు. ఎంత పాపినైనా ఆయన రమ్మంటున్నాడు. ఆయన మన తండ్రి. అందుచేతనే కీర్తన 22:10లో గర్భవాసినిది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఆయన మన దేవుడండి. ఆయన మన పుట్టించినవాడు, ఆయన మన పోషించేవాడు. అందుచేతనే 55వ కీర్తనలో 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపము. సోదరుడా, ఏ భారములో ఉన్నా పర్వాలే, నీ భారాన్ని ప్రభు మీద మోపం. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఎవరు ఆదుకోకపోయినా ఆదుకునే దేవాది దేవుడు నీకు దగ్గరనగే ఉన్నాడు. నీతిమంతులు ఆయన కదలనీయడు. మనము నీతిగా జీవించాలి. యోనా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనములో, నీ సన్నిధిని నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మళ్ళా చూచెదననుకుంటుని. వాడు దేవుని సన్నిధికి దూరం కావద్దండి. దేవుని సన్నిధికి ఎంత దగ్గరైతామో పాపము అంత దూరం అవుతుంది. అందుచేతని 71వ కీర్తనలో 9, వృద్ధాప్యమందు నన్ను విడనాడకం, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకం. మీకా గ్రంథము 7:10లో, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషము అణిచివేయును, వారి పాపములని సముద్రపు అగాధములో నీవు పడవేదు. దేవుడు ఎంత ప్రేమామయుడండి, ఎంతగా క్షమించేవాడు. అలాంటి దేవుని మీద సోదరుడా మీరు ఆనుకొని అయితే ఆయనలో ముందుకు సాగండి. ఈ దినమంతా దేవుని ప్రసన్నతను మీరు అనుభవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వింటున్నటువంటి వారందరినీ మీరు కనికరించండి. ఈ దినమంతటిలో మీ హస్తాల కింద భద్రపరిచి కాచి కాపాడమని, ఆదరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.